హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇలాంటి క్లైమేట్స్లో బీచ్ రోడ్కి వెళ్ళి ఐస్ క్రీమ్ తింటూ కూర్చొని బీచ్ చూడడం అంటే ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ అలాగే ఈ రోడ్ ఎక్కడో కూడా గెస్ చేయండి. కానీ వర్షం పడుతున్నప్పుడు అలా లాంగ్ డ్రైవ్కి వెళ్తే ఎంత బాగుంటుంది కదా. నాకు ఎలాగో వెళ్ళడం అవ్వదులండి, ఎందుకంటే మా ఫ్యామిలీ హల్దీ ఫంక్షన్కి వెళ్తున్నాను. ఇక్కడ మా హస్బెండ్ నన్ను డ్రాప్ చేసి వెళ్ళిపోయారు. చూసారా, మా పాప నేను ఎల్లో కాంబినేషన్ వేసుకున్నాం. పిల్లలు చూసారా ఎలా పరిగెట్టుకొని వచ్చేస్తున్నారో. నా చేతిలో దర్శన ఉన్నది కదా తన కోసం. నేను వచ్చేసరికి హల్దీ అయిపోయింది. ఇంకా అందరం డ్యాన్స్ స్టార్ట్ చేసేసాం. మా గోలకి ఆ వర్షం కూడా ఆగిపోయింది. చూడండి, మా పాప నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటే ఎలా సౌండ్స్ చేస్తుందో పక్కన. మా డ్యాన్స్ చూసి ఆ స్టెప్స్ దేంట్లో మీకు అర్థమైనట్టుంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడ ఎవరు ప్రొఫెషనల్స్ కాదు, ఎవరికి వచ్చిన స్టెప్స్ వాళ్ళు సిగ్గుపడకుండా వేస్తాం. ఏవో మాకు వచ్చేరాని డ్యాన్సులు వేసామండి. మీకు ఏమైనా నచ్చకపోతే ఏమనుకోవద్దు. ఇంకా మా పాప ఈ సౌండ్స్కి అడవడం స్టార్ట్ చేసింది. ఏ ఫ్యామిలీలో అయినా ఎవరికి డ్యాన్స్ వచ్చినా రాకపోయినా ఇలాంటి రౌండ్ ఒకటి మాత్రం ప్రతి ఫ్యామిలీలో చేస్తారని నేను అనుకుంటున్నా. లాస్ట్లో ఇలా మేమందరం రౌండ్గా నించొని ప్రణవి మీద ఫ్లవర్స్ విసిరాం. ఇక్కడ మా అత్తగారు మిస్ అయ్యారు కదా, వాళ్ళు ఎందుకు రాలేదో నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను. ఇంకా కిందకు వచ్చి ఎవరి పనిలో వాళ్ళు బిజీ అయిపోయారు. పిల్లలేమో ఆడుకుంటూ, పెద్దవాళ్ళేమో రేపు ఏం కావాలో అని సర్దుకుంటూ. ఇంకా అవే డ్రెస్సెస్తో అందరం మెహందీ స్టార్ట్ చేశాం. ఇలాంటి ఫంక్షన్స్ అప్పుడే కదా ఫ్యామిలీ అందరం గ్యాదర్ అవుతాం. చూడండి ఎంత సరదాగా ఉందో. ఇంకా మా పాప ఇక్కడ కూర్చొని అందరినీ చూస్తూ తను ఆడేసుకుంటుంది. మా పాపకి హ్యాపీ బర్త్డే సాంగ్ అంటే చాలా ఇష్టం. అది విన్నదంటే చాలు ఇలా క్లాప్స్ కొట్టడం స్టార్ట్ చేస్తుంది. ఇక్కడ మా జస్సు ఏం చెప్తున్నాడో తెలుసా, ప్యూరిఫైయర్లో వాటర్ ఎలా తాగాలో అని. కామెడీగా ఉంది కదా. ఇక మా పిల్లల గ్యాంగ్ అందరూ మీకు హాయ్ చెప్తున్నారు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. బాయ్.